హాయ్, ఈరోజు వీడియోలో నేను మీకు ఫర్ లూప్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీకు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అండ్ దాన్ని ఎలా ఇంక్రిమెంట్ చేయాలి అనే పక్కా కండిషన్స్ మీకు తెలుసు అనుకోండి. అప్పుడు మాత్రమే అలాంటి టైంలో మాత్రమే మీరు ఫర్ లూప్ని యూజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో చెప్పాలంటే మీరు ఒక ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారు. అప్పుడు మీ అమ్మ ఏమంటుంది, అరే మన సైడ్ బంధువులకు నా సైడ్ బంధువులకు మంచిగా భోజనాలు పెట్టు, మంచి ఎక్కువ ముక్కలేరా, మీ నాన్న సైడ్ వాళ్ళు ఎప్పుడు తినడానికి వస్తారు, వాళ్ళకి తక్కువ ముక్కలేరా అని చెప్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, అమ్మ మరి మన బంధువులు ఒక 10 మంది ఎంతమంది అవుతారే అని అడుగుతావు. ఒక 10 మంది ఉంటారా అని చెప్తుంది. అప్పుడు నువ్వు నీ మైండ్లో ఒక కండిషన్ పెట్టుకుంటావు, ఆహా 10 మందికి నేను మంచిగా ముక్కలేయాలి, మంచిగా ఫుడ్ పెట్టాలని. అప్పుడు ఏం చేస్తావు, అమ్మ మరి మీ చుట్టాలు వచ్చే 10 మందిని ఫస్ట్ 10 మెంబర్స్లో పంపియే, తర్వాత వచ్చిన వాళ్ళకి నేను కర్రీ తక్కువ వేస్తా అని చెప్తావు. అప్పుడు ఫస్ట్ 10 మెంబర్స్ మీ అమ్మ సైడ్ చుట్టాలలో వస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఓకే 1 మెంబర్కి ఫుడ్ పెట్టేసిన, సెకండ్ మెంబర్కి ఫుడ్ పెట్టేసిన, థర్డ్ పెట్టిన, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఫుడ్ పెట్టేస్తావు. ఆ 10 వచ్చేసరికి నీ కండిషన్ సాటిస్ఫై అయిపోద్ది. మీ అమ్మ ఏమని చెప్పింది, ఫస్ట్ 10 మెంబర్స్కి మాత్రమే పెట్టమన్నది కదా, అంటే కండిషన్ సాటిస్ఫై అయింది కదా. అప్పుడు ఏం చేస్తావు, బ్రేక్ చేసేస్తావు దాన్ని అక్కడికి బ్రేక్ చేసేసి ఆ ఫుడ్ని మంచిగా పెట్టే ఫుడ్ని అక్కడికి ఆపేస్తావు. ఇప్పుడు నేను మీకు దాన్ని కోడ్ లాగా రాసి చూపిస్తా, ఒకసారి రండి. ఇప్పుడు నేను మీకు ఫర్ లూప్ని ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫర్ లూప్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ లూప్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఇనీషియలైజ్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలి అనేది కండిషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, మీరు ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారు, డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇది కోడ్, ఇట్లా మనం రాయాలి ఫర్ లూప్ని. ఫర్ i = 1 అంటే ఫస్ట్ రిలేటివ్, i <= 10 అంటే <= 10 అనే కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ప్రింట్ చేస్తుంది. i++ అంటే ఒక్కొక్కరిని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు 1 వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ సర్వ్డ్ ఫర్ 1 people అని వస్తుంది. నెక్స్ట్ ఇదే లూప్ మళ్ళీ అయిపోయి ఇక్కడ i++ అవుతుంది. i++ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ i = 2 అవుతుంది. సో i <= 10 అనేది అక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో system.out.printlnలో ఫుడ్ సర్వ్డ్ ఫర్ 2 people అని వస్తుంది. సేమ్ ఇట్లనే 10 అనే కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు 10 అనేది ప్రింట్ అయ్యి సాటిస్ఫై కండిషన్ అయిన తర్వాత బ్రేక్ అయిపోద్ది. దీన్నే మనం ఫర్ లూప్ అంటాం. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫర్ లూప్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.